పెహల్గాంలో అమాయకుల నరమేధాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకొని పండుగ చేసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు శాంతి వచనాలు మొదలుపెట్టింది. యుద్ధం, ప్రతీకారం, అణుబాంబులతో దాడి చేస్తామని బెదిరించి బీరాలు పలికిన పాక్కు ఆపరేషన్ సింధూర్ తర్వాత నోరు పెగలడం లేదు. ఆయుధాలతో దాడులు చేపట్టడానికి ముందే సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, పాక్ విమానాలకు గగనతల మూసివేత, ఎగుమతి దిగుమతుల రద్దుతో విలవల్లాడింది. ఆపరేషన్ సింధూర్ దాడులతో చావు దెబ్బతింది. మరొక్క రోజు భారత్ దాడి కొనసాగించినా దేశం దివాళా తీసి అంతర్గత దాడులతో ముక్కలు చెక్కలవుతుందని తెలుసుకుని కాళ్ల బేరంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ వరుస దెబ్బలకు బుద్ధొచ్చినట్లు శాంతి వచనాలు వల్లవేస్తోంది. తాజాగా ఇరాన్ వేదికగా పాక్ ప్రధాని సంచలన ప్రకటన చేశారు. భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ సుప్రీం నేత ఐతుల్లా అలీ ఖమేనీతో భేటీ అయ్యారు. పాక్ ప్రధాని వెంట పాక్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సైతం ఉన్నారు. 2024 జనవరిలో పాకిస్తాన్ భూభాగంలో జైష్ అల్ అదల్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడి చేస్తుంది. దీనికి ప్రతిస్పందనగా పాక్ సైతం ఇరాన్ సరిహద్దుల్లోని బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ శిబిరంపై దాడులు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజాగా ఇరాన్లో షెహబాజ్ పర్యటన వాటిని తగ్గించుకునేందుకు సహకరిస్తుందని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకటించింది. గత ఏడాది పరస్పరం వైమానిక దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు పరిష్కారానికి పావులు కదుపుతున్నాయి. 2023లో అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధాన్ని కొనసాగిస్తుంది. గాజా అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. పశ్చిమ దేశాల ఒత్తిడికి తలగ్గకుండా ఇజ్రాయెల్ను పాకిస్తాన్ వ్యతిరేకించడంపై ఖమేనీ ప్రశంసలు కురిపించారు. ఇస్లామిక్ దేశాలపై ఒత్తిళ్లను లెక్క చేయకుండా నిజమైన పాలస్తీనా మద్దతుదారుడిగా పాకిస్తాన్ నిలిచిందని అభినందించారు. ఈ సందర్భంగా కశ్మీర్ సమస్య, సింధు జలాల వివాదంపై చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని ప్రకటించారు. దీర్ఘకాలికంగా భారత్తో కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధం. కశ్మీర్ సహా ఉగ్రవాదంపై పోరు, నీటి వివాదాల వాణిజ్యం అన్నింటిపై సామరస్యంగా చర్చించడానికి పాక్ సిద్ధంగా ఉంది. ఒకవేళ భారత్ అందుకు సమ్మతిస్తే శాంతిని మేము ఎంత బలంగా కోరుకుంటున్నామో తెలియజేస్తాం అని షెహబాజ్ ప్రకటించారు. పాక్తో చర్చల కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇరాన్ చెప్పినప్పటికీ భారత్ దీనిని ద్వైపాక్షిక సమస్యగా పేర్కొంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి ఇవ్వడం ఒక్కటే చర్చల అంశమని ఇరాన్కు తేల్చి చెప్పింది. భారత్ స్థిర నిర్ణయాన్ని గమనించిన ఇరాన్ ఇజ్రాయెల్తో కలహాల విషయంలో తమకు మద్దతిచ్చినందుకు పాక్ను అభినందిస్తూనే భారత్తో విభేదాలను చర్చలతో పరిష్కరించుకోమని పాక్కు తేల్చి చెప్పింది. జమ్మూ కాశ్మీర్తో సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధమంటూ పాక్ చేసిన కొత్త ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమైన శాంతి కోరికనా లేక కాశ్మీర్ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ సమస్యగా మార్చే వ్యూహాత్మక చర్య అన్నది తేలాల్సి ఉంది. పాక్ ప్రధాని సంచలన ప్రకటనకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆ దేశ అధ్యక్షుడు ఖొమేనీతో పాక్ ప్రధాని ఉమ్మడి మీడియా సమావేశం జరిపారు. భారత్ శాంతిని కోరుకుంటే మాతో మాట్లాడాలి అన్నారు. కానీ అదే క్రమంలో మా భూభాగంపై దాడి చేస్తే మేము కూడా సైనికంగా జవాబిస్తాము అని హెచ్చరించారు. ఇంతకు పాక్ నిజంగా ఏమి కోరుకుంటోంది? ఇరాన్ పర్యటనలో పాక్ ఆర్మీ చీఫ్తో పాటు ఇతర ఉన్నతాధికారుల భేటీని చూస్తుంటే ఇది కేవలం దౌత్య పర్యటనరా లేక కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా చేసే కుట్ర కోణం ఉందా? భారత్ ఇరాన్ సమావేశాల వెనుక ఎలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయి? ఇరాన్ పాక్ భారత్ ట్రయాంగిల్లో కాశ్మీర్ ఒక పావులా మారుతుందా? పెహల్గాం దాడిలో అమాయకుల రక్తం ఇంకా ఎండలేదు. ఉగ్రవాదం రూపంలో దేశాన్ని ముక్కలుగా చేసేందుకు పాక్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే పాకిస్తాన్ శాంతి చర్చలంటూ మాట్లాడుతోంది. ఆ మాటలు వినిపిస్తున్నవి ఇరాన్ రాజధానిలో షెహబాజ్ షరీఫ్ నోట నుంచి. పాకిస్తాన్లో మారినది వాతావరణమా లేక వ్యూహమా? జిహాదీ దాడులు, సరిహద్దు చొరబాట్లు, పుల్వామా, ఉరి, పెహల్గాం ఈ దెయ్యాలన్నీ
పాకిస్తాన్ గర్భంలో పుట్టి భారత్లో నరకాన్ని నింపేసినవే. ఇలాంటి పరిస్థితుల్లో అదే దేశం ఇప్పుడు శాంతి మాటలు మాట్లాడడం వెనుక నమ్మలేని వ్యూహం దాగి ఉందా అనేది